హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందని ఈమెయిల్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. జడ్జిలతో సహా అందరినీ బయటకు పంపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కోర్టు లోపల బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. అనువనువున సోదాలు చేస్తున్నారు. కోర్టు పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మొత్తానికి నాంపల్లి కోర్టుకి అయితే బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తోంది. కోర్టు నుంచి అందరినీ పోలీసులు అయితే బయటకు పంపించారు. ప్రస్తుతం అక్కడ ఏముంది ఏంటి మరి? కోర్టులో బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో ఒక మెయిల్ కూడా వచ్చింది. నాంపల్లి కోర్టులో బాంబు పెట్టాము, 2 గంటలకు కరెక్ట్ గా మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు మొత్తం పేలిపోతుంది అంటూ కూడా ఒక అగంతకుడు పంపినటువంటి సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టుకు చేరుకుని బాంబ్ స్క్వాడ్ సహాయంతో మొత్తము అనువను కోర్టులోని ప్రాంగణం మొత్తం కూడా అనువను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ విధులు ఉన్నటువంటి మొత్తం అడ్వకేట్లను కానీ ఇటు లాయర్లను కానీ కోర్టు సిబ్బందిని అందరినీ కూడా బయటికి పంపించేసి మొత్తం కూడా ఆ డాగ్ స్క్వాడ్ సాయంతో అనువను క్షుణ్ణంగా గాలించారు. అయితే బాంబు లేదని కూడా పోలీసులు తెలిపారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణం లోపల పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా అయితే హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే జాగ్రత్త పడ్డారు. మొత్తం కోర్టు ప్రాంగణం కూడా అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మట బాంబు లేదని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు కానీ కోర్టు సిబ్బంది అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా మరి కాసేపట్లో ఇక కోర్టు కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయంటూ కూడా పోలీసులు సమాచారం చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.